కోటి సంతకాలు స్వీకరించి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అడ్డుకుందామని వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఒంగోలు 44, 45 డివిజన్లో నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డితో కలిసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం, విద్య అందించాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని పూర్తి చేయలేక పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కళ సాకారం చేసేలా కృషి చేసిన గొప్ప దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చుండూరు రవిబాబు కొనియాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కస్కు తాదన్న, వై వెంకటేశ్వరరావు, కేవీ రమణారెడ్డి, కటారి శంకర్, నగరకంటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, నరసింహారెడ్డి, బుజ్జి, నరసింహగౌడ్, పల్నాటి రవీంద్రారెడ్డి, అప్సరా బేగం, భూమిరెడ్డి రవణమ్మ, డివిజన్ నాయకులు మాలాద్రిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, వెన్నపోస వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగం పృథివీ దేవతాబ్దా వృందబలో వాంఛితాసిద్ధిరస్తతే వృందబలో దేవతానుగ్రహాఖ్యమసిద్ధిరస్తు సకల సంపూర్ణ ఆరోగ్యతా సిద్ధిరస్తు శ్రీరామస్తదే వేషప్రదం యోగం పృథివీ శాంతం దేవదేవతానుగ్రహస్తదే వేషప్రదం సంతకాలు కంటిన్యూ చేసి పెట్టవలసిందిగా కోరుతున్నాం. మరొక 5 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవబోతా ఉంది. రావాల్సిన వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఎవరు కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రెడ్డి గారిని వేదికగా అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మహిళా నాయకురాలు, రాష్ట్ర మహిళా నాయకురాలు భూమిరెడ్డి రవణమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. బీసీసీఎల్ నాయకులు ఉన్నత ఆశయంతో పేద పిల్లలకు కూడా డాక్టర్ విద్యను సులభతరంగా అందించాలనే 17 కాలేజీలు గతంలో ఎన్నడూ కని విని ఎరగని విధంగా రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆ కాలేజీలన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రస్తుత ప్రభుత్వం ద్వారా పేద ప్రజల పిల్లలకు డాక్టర్ విద్య అందరాని విద్యగా గారికి, అలాగే ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు పెద్దసారి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులకు, కార్యకర్తలకు పేరు పేరున ముందుగా స్వాగతం తెలియజేస్తూ ఈంతరానికి ఇక్కడికి విచ్చేశారు. ముందుగా ఈరోజు 1-2 మాటలు చెప్పి ఈ కేక్ కట్ చేసే మన ప్రియతమ నేత, మన జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి నిలబడ్డాడు.
రాష్ట్ర కార్యదర్శి ఒంగోలులో జరుగుతున్నటువంటి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ జగన్ ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కళాశాలల వారికి, అదేవిధంగా వారి యొక్క అడుగులకు మడుగులు వారిని, వారి యొక్క ప్రభుత్వం యొక్క కుట్రలను కొయ్యకుత్తులను తిప్పికొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వైఎస్ జగన్మోహన్ గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 44, 45 డివిజన్లో ఇంత చక్కగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి స్టేజ్ మీద నిర్వహించిన రమణారెడ్డి గారికి, వెంకటేశ్వర గారికి, బొత్తుల బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా ఆదిన గారికి, కడాశంకర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, మీ నియోజకవర్గం ఇన్ఛార్జి అయిన చుండూరు రవి గారికి, ఇక్కడ చేసిన గ్రామ ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మహిళామణులందరికీ, అక్క చెల్లెలందరికీ మరీ నమస్కారాలు. ముఖ్యంగా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎవరు పెడదామనుకున్నప్పుడు మీతో పాటు ఒకటిగా ఉండి, ఒక యువకుడిగా ఉండి ఎన్నో యువతలతో ఉద్యమాలు చేసి ప్రతి ఒక్కరిని సొంత అన్నదమ్ముల్లాగా భావించి హక్కును చేర్చుకొని, మీలో ఒకడు మీ సామాన్య జెడ్పీటీసీగా స్థాయి నుంచి ఒదిగి ఎన్నో రాజకీయాల్లో ఎంతో పోరాటం చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారికి తోడుగా ఉండి ఇంత మంచి వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జి పెడదామని చెప్పేసి మీ అందరి కోరిక ప్రకారం మన రవాణాని పెట్టడం నిజంగా సంతోషంగా ఉంది. పెట్టిన కాడి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో మేము ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నామో మాకన్నా ఎక్కువ ఉత్సాహంగా మొన్న జరిగిన తుఫాన్లు కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క గ్రామ ప్రజల్లో, మున్సిపాలిటీలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, కార్పొరేషన్లో ఎవరికి ఇబ్బంది లేకుండా తన వంతు తాను సహాయం చేసుకుంటూ కార్యకర్తలతో పాటు అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తన సొంత సమస్యలాగా భావించి పోలీస్ స్టేషన్ దగ్గర పోని, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర చుట్టూ తిరుగుతున్న మన చుండూరు రావానికి కూడా మరీ ధన్యవాదాలు. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీని, జిల్లా హెడ్ క్వార్టర్ని, ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ బరువు బాధ్యతలు చేసి చుండూరు రవి ఒక చిన్న స్థాయి నుంచి కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఒక మంచి వ్యక్తిని పెట్టారని చెప్పేసి, ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ గారు ఇచ్చారని చేసి స్థాయికి వచ్చారంటే నిజంగా చుండూరు రవి గారిని అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి సమావేశం తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్మోహన్ గారు ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బడుగు బలహీన వర్గాలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసి ఈ రోజుకి 8 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో కూడా నా చేతుల మీదుగా ఈ కాన్స్టిట్యున్సీలో కూడా కేక్ కట్ చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు ఎలాగ ఉండాలంటే రాజశేఖర్ గారిని చూసి నేర్చుకున్నాము. ఆ రాజశేఖర్ గారి టైంలో ప్రతి పేదవాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు అయితే, రాజశేఖర్ గారిని మిన్నగా పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలిసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నా అక్క చెల్లెలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ 100కి 100% హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా. ఆయన టైంలో నేను ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా, రవణ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా వేది మీద నిర్వహించిన పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉండి కార్పొరేషన్ నుంచి కూడా స్టేట్ స్థాయిలో ఉన్న పెద్దలందరూ కూడా మేము మా జగన్మోహన్ గారి కోసం, ఒక మంచి వ్యక్తి కోసం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు, ప్రజలు బాగుండాలన్నా, బడుగు బలహీన వర్గాలు బాగుండాలన్నా, మహిళలు బాగుండాలన్నా జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి
అటువంటి నాయకుడిని మళ్ళా సీఎం స్థాయిలో కూర్చోబెట్టుకుని 2029 ఎలక్షన్లో సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ వార్డులో వాళ్ళు కానీ మిగిలిన పెద్దలు కానీ యువత కూడా మేము ధైర్యంగా ఉన్నాం, స్టేషన్లకు పోతాము, జైలుకు పోతాము. మా లక్ష్యం మా గమ్యం ఒకటే, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తప్ప ఇంకెవరు లేదు. ఇక ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఇక్కడ ఎవరు స్వార్థ పౌరులు ఎవరు లేరు. ప్రజల మంచి కోసం పోరాడే నాయకుడు వస్తే ఈ నియోజకవర్గం బాగుంటుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మనందరూ కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి రమణతో పాటు మిగిలిన నాయకులతో పాటు నేను కూడా ఈ కాన్స్టిట్యున్సీకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. మనం ధైర్యంగా ఒక రిమ్స్ మెడికల్ కాలేజీకి వెళ్తున్నామంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళాల్సి వచ్చింది. అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే అటు కిమ్స్ కానీ సంఘమిత్ర పోవాలంటే ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్ముకొని పక్కన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వడ్డీ వ్యాపారాల దగ్గర అప్పులు తీసుకొని మనం లక్షలు అడిగిపోతే తప్ప మనం ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి లేదు. కానీ రాజశేఖర్ దయ వల్ల కానీ జగన్మోహన్ గారి దయ వల్ల కానీ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే పేదవాళ్ళు ఫ్రీగా చూపించుకునే భాగ్యం కలిగింది. కాబట్టి అందరూ హాస్పిటల్కి పోగలుగుతున్నాం. ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలనుకుంటే ఇదే మెడికల్ కాలేజ్ అన్ని ప్రైవేటీకరణ చేస్తే మనం ధైర్యంగా పోగలుగుతామా? డబ్బులు లేకపోతే హాస్పిటల్ లోపల కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒక సిటీ తీపించుకోవాలన్నా ఒక ఎంఆర్ఐ తీపించుకోవాలన్నా 2,000 నుంచి 10,000 రూపాయలు వస్తుంది. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ పోవాలనుకుంటే ఆ 10,000 ఇచ్చిపోవాల్సి వస్తుంది. రిమ్స్ మెడికల్ కాలేజీలో పోతే సిటీలు కానీ ఎంఆర్ఐలు కానీ ఐసీయూలో ఉన్న మనకి వెంటిలేటర్ వసతి కావాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఉంటుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టుకోవాలంటే రోజుకి 50,000 తక్కువ ఎవరు ఒక రోజుకు ఉంచుకునే పరిస్థితి లేదు. సో ఇన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కన్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం ప్రజలందరూ కలిసి జగన్మోహన్ గారి మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కాలేజీలు పెట్టారు కాబట్టి మనం అందరం కలిసి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తుల కోసం అదేవిధంగా మనం చదువుకునే పిల్లలుగా మెడికల్ డాక్టర్లు కూడా చాలా మంది అయ్యేవాళ్ళు కాబట్టి చదువుకునే వాళ్ళు కాబట్టి మన కోసం మన అవసరాల కోసం మన భవిష్యత్తు కోసం మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంటే నడపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని సపోర్ట్ చేసి త్వరలో జగన్మోహన్ గారు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వీటి కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం కోసం రెడీగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఒకటే చెప్తాను. ఈ ఎలక్షన్ల ముందుకు 100% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అయితే ఈ ఎలక్షన్ల ముందు జగన్ కన్నా ఎక్కువ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత మేము ఏ హామీలు నెరవేర్చలేము, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పేసి ఏ హామీలు కూడా నెరవేర్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా? జగన్మోహన్ గారు లాంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి జగన్ అన్న కావాలని చెప్పి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలందరూ చెప్పారు, మీ అందరికి కూడా పాంప్లెట్లు ఇచ్చారు, చూశారు కదమ్మా. మనం జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు కళ్ళెదురుగా కనపడతా ఉన్నాయి. మెడికల్ కాలేజీలే కట్టలేదని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంటే ప్రజలు గుడ్డి వాళ్ళని 10 టీవీలు 10 పేపర్లు అబద్ధాలు రాస్తే నమ్మేస్తారని ఒక నమ్మకం ఆయనకి. ఆ రకంగానే అధికారంలోకి వచ్చాడు. అయ్యన్న పాత్రుడు స్వయంగా స్పీకర్ వాళ్ళ ఊర్లో మెడికల్ కాలేజీ కట్టాడు జగనన్న. అసలు మెడికల్ కాలేజీ ఎక్కడుందని ఒక పచ్చి అబద్ధం ఆడితే చూపిస్తాను రమ్మనమని వాళ్ళ ఊరు వెళ్తే జగనన్న 60 కిలోమీటర్ల బారుకి 1,00,000 మంది జనం జగనన్న వెనక్కిడితే వచ్చారు. మరి ఈ గుడ్డి నాయకులకి కనపడింది ప్రజలకు కనపడుతుంది. వారి అబద్ధాలని మనం ఖండిస్తూ మీరందరూ కూడా అన్నకు తోడుగా ఈ సంతకాల సేకరణలో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మద్దతు తెలపవలసిందిగా కోరుకుంటూ, మొన్న దురదృష్టవశాత్తు ఈ డివిజన్లోని పిల్లలకి ఇబ్బంది, మీతో పాటు నేను కూడా చాలా కలత చెందా. ఏ తప్పు ఎరగకుండా మీ పాటికి మీరు గణేష్ ఉత్సవాలు చేసుకుంటా దేవుణ్ణి ఊరేగించుకుంటా వెళ్తుంటే దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన, ఎవరో ఒకడు ఆకతాయి చేసిన పనికి అందరివి బాధ్యులు అవటం. మనాళ్ళు పాపం పిల్లలు
3 వారాలు 4 వారాలు జైల్లో ఉంటాం. మీరే కదమ్మా, నేను కూడా చాలా క్షోభపడ్డా. అన్ని పని వరగని పిల్లలు, చదువుకునే పిల్లలు జైల్లో ఉంటే మాకు మాత్రం బాధగానే ఉంటుంది. శివప్రసాద్ గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా చాలాసార్లు అడిగాడు, ప్రయత్నం చేశాం. అయితే ఒకటి చెప్తున్నా, నేను మీలో ఒకటిగా ఉంటా. అన్యాయంగా మీ జోలికి ఎవరు వచ్చినా నేను మీతో ఉంటానని మాత్రం నేను మాటిస్తున్నా. మొన్నటి సంఘటన మనవాడు ఒకడు పోలీసు మీద చేయి చేసుకోవటం దురదృష్టం, ఆకతాయి చేష్టలు అవి. అది లేకుండా ఉంటే మనం ఎంత దూరమైనా నిలబడి పోరాడగలిగేవాళ్ళం. మనం కూడా సరే, జరిగింది అది జరిగిపోయింది, ఎవరు భయపడాల్సిన పని లేదు. మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే మనం అందరం ఉన్నాం. రూల్స్ అందరికి ఒకటే ఉంటాయి, చట్టం అందరికి ఒకటే ఉంటుంది. కొంతమంది బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు, అతి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అతి చేస్తే ఎవరిది చెల్లదు, చట్ట ప్రకారమే ఉంటుంది. మీతో నేను, మీకు ప్రతి అడుగులో మీ ప్రతి బిడ్డకు తోడుగా నేను ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పిల్లలందరికీ కూడా రేపు ఆ కేసులు కూడా ఇక 2 ఏళ్ళ లోపే పడితే మన ప్రభుత్వం వచ్చినా తీసేసుకుందాం, లేదా ఈ లోపే ప్రయత్నం చేద్దాం న్యాయపరంగా. ఆ విషయాలు మీరు తేలిగ్గా తీసుకోమని, ఆ రోజు చంద్రగ్రహణం మనకి ఆ గ్రహణం పట్టిందిగా నేను భావించా. మన వాళ్ళందరితో కూడా గ్రహణం అంటే మనకే జరిగినట్టుందని నేను వెంకటేశ్వర రెడ్డితో కూడా చాలాసార్లు అన్నా. అంటే పంతులు కూడా దిగిపోయాడు అన్నారు మీరే, పంతులు కూడా నేను ఉన్నాను అని చెప్పి. అదే బ్యాడ్ టైం అది. అంతేగాని అటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావు. మన జోలికి పార్టీ పరంగా ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు. ఏ పోలీసు వాళ్ళకైనా ప్రభుత్వ జీతంతో పనిచేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల జీతాలతో వాళ్ళు పనిచేయట్లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.